Now we have to discuss hyperbola, chapter number 5. Definition. We have defined in chapter 3. Hyperbola is a conic whose eccentricity E is greater than unity. Thus, a hyperbola is a locus of a point which moves such that the ratio of its distance from a fixed point to its distance from a fixed straight line is greater than 1. That means ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, SP by PM is less than equals E greater than 1. అయితే దీన్ని ఏమంటామంటే E greater than 1 అంటే దీన్ని హైపర్బోలా అంటాం. ఓకే, ఇది డెఫినేషన్లో చెప్పాడు, అదే సేమ్. ఏంటి ద మీనింగ్ ఏంటంటే SP కనపడుతుందా, SP ఏమని చెప్పండి ఇక్కడ. SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ S and P అండ్ దట్ ఈక్వల్ SP by PM. దిస్ ఈజ్ PM, సారీ PM అంటే ఇటు ఉంటుంది. ఓకే, SP by PM ఈక్వల్స్ టు E less than 1. సారీ, SP by PM ఈక్వల్స్ టు E less than 1. దట్ ఈస్ కాల్డ్ హైపర్బోలా. ఇది మామూలుగా డయాగ్రామ్. ఓకేనా, ఇది ఎట్లా వస్తుంది, ఒక ఎలిప్స్ తీసుకుంటే దీన్ని 2 భాగాలు చేస్తే ఇది ఇటు తింపితే హైపర్బోలా వస్తుంది మనకు. ఓకేనా, రైట్. ఇదంతా మ్యాటర్ చదువుకోండి, మీకు చదువుకోవడానికి తీసిన మ్యాటర్. రైట్. ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ x² by a² minus y² by b² equals to 1. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ మనకు కావాల్సింది. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ x² by a² minus y² by b² equals to 1. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది మనకు కావాల్సింది. చూడండి, ఇందులో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, పార్ట్స్ చూద్దాం. ఇక్కడ S అంటే ఫోకస్, ఈ 2 కలిసి ఫోకస్. ఓకే, P ఎనీ పాయింట్ ఆన్ ద పారాబోలా. ఓకే, దిస్ ఈజ్ ద డైరెక్ట్రిక్స్, ఈ 2 డైరెక్ట్రిక్స్. ఓకే, PM means perpendicular distance from P to M. This is x axis, this is y axis. Okay, this is center, this is vertex. This is one vertex, this is one vertex, 2 vertices. So A dash is the vertices. Okay, right. These two are directrices. K dash are Z dash K dash are what? Directrices. Okay, right. Latus rectum of the hyperbola. Latus rectum అంటే ఏంటి? Perpendicular to x-axis and passing through the S. This is called a latus rectum. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి టూ టైప్స్కి ఏముంటాయి. ఇటు సైడ్ ఏముంటుంది లాటస్ సిస్టమ్, ఇటు కూడా లాటస్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, లాటస్ సిస్టమ్ ఏమున్నాం, L డాష్. ఓకే, సో రైట్. ఇప్పుడు మనకి ఏమున్నాయి, ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే, దీన్ని ఈ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్. చూడండి, ఇక్కడ రాసి ఉంటుంది ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్. అది వై యాక్సిస్ని ఏమంటామంటే కాంజుగేట్ యాక్సిస్. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, హైపర్బోలాలో కాంజుగేట్ని వై యాక్సిస్ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం, ఎక్స్ యాక్సిస్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. మరి ఇంకోటి ఏముంటుందంటే చూడండి, ఇక్కడ
hence length of latter system, length of latter system, length of latter system ఏంటంటే 2b²/a, length of latter system. ఓకేనా, లెంత్ ఆఫ్ లాటర్ సిస్టమ్ ఏంటి 2b²/a. ఈ లెంత్ ఎంత చెప్పండి 2b²/a. ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే రైట్. నెక్స్ట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం పెట్టాను, చదువుకోండి, ఏమన్నా అర్థమైతే చూడండి, నేను చెప్పే వరకు చెప్తాను. నెక్స్ట్ x²/y² ప్లస్ -y²/b² = 1. సో దీనికి ఏమేమి ఉంటాయి చూద్దాం ఒకసారి. ఏముంటుంది, ఆరిజిన్ చెప్పాను కదా ఇంతకుముందు, ఆరిజిన్ అని. ఇది సెంటర్, సి అనేది సెంటర్. ఏంటి ఆరిజిన్ ఏంటది 0,0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటిది ఎక్స్. ఏంటి ఎక్స్ అంటే ఏంటి y = 0. ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో దట్ ఇంప్లాయిస్ y = 0. ఎక్స్ యాక్సిస్ అంటే y = ఎక్స్ యాక్సిస్ పైన ఏముంటుంది y = 0 ఉంటుంది. ఓకే, లెంత్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, లెంత్ తీసుకుంటే ఏమొస్తుందని చెప్తా చూడండి ఇప్పుడు మీకు. ఓకేనా, లెంత్ ఇక్కడికి వెళ్ళి మనం చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ ప్లస్ 2a వస్తుంది చూడండి. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటి 2a. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది b అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక b అంటే ఏమవుతుంది b + b 2b అవుతుంది. అది ఓకే. ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్, కాంజుగేట్ అంటే పైకి ఉంటుంది కాబట్టి y యాక్సిస్, కాబట్టి y యాక్సిస్ ఏమవుతుంది x = 0. ఓకే, దీని లెంత్ ఏంటి 2b. ఇంకా ఉన్నాయి పాయింట్స్, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ద కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్. ఓకే, వర్టిసెస్ అంటే ఏమని చెప్పాను, లెంత్ అనేది ఏ ఉంటుందని చెప్పాను నేను. ఓకే, ఈ లెంత్ ఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈసారి చిన్న మిస్టేక్ చేశాను ఇంతకుముందు. ఏ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి ఏ వరకే ఏ ఉంటుంది. సో ఇక్కడ ఏ అని ఉంటుంది, ఇక్కడ నుంచి a' వరకు ఏ ఉంటుంది. ఓకే, అంటే a + a 2a రాస్తాం ఇక్కడ, a + a 2a. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద వర్టిసెస్ ± a, 0. వర్టిసెస్ అంటే డిస్టెన్స్ ఏ తీసుకున్నాం కాబట్టి, అంటే దీన్ని ఏం తీసుకున్నాం, x యాక్సిస్ పైన తీసుకున్నాం, y యాక్సిస్ 0. ఓకే, ఇటు +a ఉంటే ఇటు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది -a ఉంటుంది చూడండి. ఇక్కడ ఇటు ఏ ఉందనుకోండి, ఇటు -a ఉంటుంది. అందుకే ± a, 0. ఓకే, నెక్స్ట్ ఈ ఎసెంట్రిసిటీ = ఏంటి, e² = 1 + b²/a², లేదంటే b² = a² × e² - 1. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫోసీ ఆర్ ± a, 0. ఫోకస్ ఇటు s ఉంటుంది, ఇటు s' ఉంటుంది. సో s అనేది ఏంటంటే AE, 0. ఇదేంటి -AE, 0. ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే ± AE, 0. ఓకే రైట్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసీ. ఇక్కడ మధ్య నుంచి ఇటు AE ఉంది, ఇటు AE ఉంది. AE + AE అవుతుంది 2AE అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోసీ అండ్ 2AE. ద ఈక్వేషన్ ఆఫ్ ద లాటర్ సెక్టా ఆర్ x = ± AE. లాటర్ సెక్టా ఓకే, ఏముంది, మనం ఫోకస్ నుంచి పోతుంది కదా, పాసింగ్ త్రూ ద ఫోకస్. ఇక్కడ ఏముంటుంది చెప్పండి, ఇక్కడ ఇది పాసింగ్ త్రూ ద ఫోకస్ కాబట్టి ఫోకస్ ఏంటి AE, 0. AE, 0 కాబట్టి ఏమిటి x = ఈక్వేషన్ ఆఫ్ ద లాటర్ సెక్టా ± AE అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x = ± a/e అవుతుంది. ఓకేనా, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద లాటర్ సెక్టా x = ±
ఏ. ఓకే, నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద లాటర్ సిస్టమ్ ఎంతమంది చెప్పుకున్నాం మనం 2b² అనేది. ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e చెప్పాను ఇంతకుముందు కదా. ద డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, a/e ప్లస్ a/e ఏమవుతుంది, 2a/e అవుతుంది. a/e నెగిటివ్లో a/e ఉంటుంది, పాజిటివ్లో a/e ఉంటుంది. రెండింటిని కలిపితే ఏమవుతుందంటే 2a/e అవుతుంది. ఓకేనా, ఇవి మనకు 10 పాయింట్స్ గుర్తుంచుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ప్రాబ్లంలో. రైట్, ఇంకోటి ఏంటంటే ఈక్వలేటరల్ ఆర్ రెక్టాంగులర్ హైపర్బోలా. ఈక్వలేటరల్ అంటే ఇప్పుడు x² మైనస్ y² ఉంది కదా, దాంట్లో ఈ డినామినేటర్ అనేది ఒకటి, రెండిట్లలో ఒకటే ఉంటుంది చూడండి. ఈక్వలేటర్ అంటే b² a² రాసామనుకోని ఏమవుతుంది, ఈ రెండు సేమ్ అయినా చూడండి. ఇప్పుడు a² అయింది కదా, అప్పుడు ఏమవుతుందంటే x² మైనస్ y² ఈక్వల్స్ a². ఇటువంటి వాటికి ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే ఏమవుతుంది, √2. ఓకేనా, ఈక్వలేటరల్ ఆర్ రెక్టాంగులర్, ఈక్వలేటర్ ఆర్ రెక్టాంగిల్ హైపర్బోలా, ఈక్వలేటర్ ఆర్ రెక్టాంగిల్ హైపర్బోలా. మనకి ఏంటంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఈక్వలేటరల్ ఆర్ రెక్టాంగులర్ హైపర్బోలా ఈజ్ √2. ఇలా గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా. మనకు హైపర్బోలా తెలుసు. హైపర్బోలా ఏంటి చెప్పండి, ఇది హైపర్బోలా, ఇది హైపర్బోలా. ఏంటిది, x² మైనస్ a² మైనస్ y² x² మైనస్ y² ఈక్వల్స్ 1 అనేది మనకు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా. దీంట్లో ఏంటి, ఇట్లా ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా, ఈ సేమ్ ఉండి ఇక్కడ ఒకటి మైనస్ వస్తే, ఇక్కడ 1 దగ్గర మైనస్ వస్తే దాన్ని ఏమన్నామంటే కాంజుగేట్ హైపర్బోలా. అప్పుడు ఎలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది కాంజుగేట్ హైపర్బోలా అనేది. ఓకేనా, ఇదేమో చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ దీంట్లో ఉంది చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు చూడండి. ఇదేమో x² a² మైనస్ y² b² -1 అంటే దాన్ని మైనస్ ఇది తీసుకెళ్తే రివర్స్ కూడా అవుతుంది, అంటే y² b² మైనస్ x² a² ఈక్వల్స్ 1 అవుతుంది. ఇదేంటంటే x² a² మైనస్ y² b² ఈక్వల్స్ 1. ఓకేనా, ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్. ఓకే, రైట్, దీనికి సంబంధించింది. ఓకే, ఇట్లా రాసిన ఒకటే, ఇట్లా రాసిన ఒకటే, ఎందుకంటే ఈ మైనస్ అట్లా తీసుకెళ్తే మైనస్ అనేది అట్లా అవుతుంది. ఓకే, దీనికి కూడా సేమ్ దానిలో ఉంటాయి. x² y² b² మైనస్ x² a² ఈక్వల్స్ టు 1. ఏంటి, ఆరిజిన్ 0, 0 x ఈక్వల్స్ ఏంటి, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటి, x ఈక్వల్స్ 0 అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ y యాక్సిస్ కదా, ఇలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇలా ఉంటున్నాయి కదా, y యాక్సిస్ అంటే x ఈక్వల్స్ 0. ఓకే, కాంజుగేట్ యాక్సిస్ ఏంటిది, x కాంజుగేట్ యాక్సిస్ ఇదే కదా ఇది, కాబట్టి ఇది కాంజుగేట్ యాక్సిస్ అంటే y ఈక్వల్స్ 0. దాని లెంత్ ఏమన్నా 2a, అది 2b. ఓకే, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసెస్ ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, అంటే ఏంటి 0, ప్లస్ ఆర్ మైనస్ b. ఓకే, నెక్స్ట్ the eccentricity E is given by a² equals to b² into e² minus 1, that is e² equals to 1 plus or minus 1 plus a² by b². ఇంకా రాయాలంటే ఏం రాయొచ్చు అంటే e ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏంటి a² ప్లస్ b² బై b². దీనికి ఏది కాంజుగేట్. ఓకేనా, కాంజుగేట్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్కి ఏంటి రూట్ ఆఫ్ a² ప్లస్ b² బై a² వస్తుంది అక్కడ, అట్లా దీనికి డిఫరెంట్. ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి సేమ్. ఇక్కడ ద కోఆర్డినేట్ ఆఫ్ ద ఫోర్సీ 0, ప్లస్ ఆర్ మైనస్ b. ద డిస్టెన్స్ బిట్వీన్ ద two forces is 2b. The distance the equation of the lattice vector y equals to plus or minus b. Length of the lattice vector is 2a² by b. అక్కడ 2b² by a ఉంటే ఇక్కడ 2a² by b. The equation of the directrices are y equals to plus or minus b by e. The distance between the two
directrices is 2b by e. దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ అన్ని ఉన్నాయి. ఓకే రైట్, ఒక ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. Find the length of the transverse and conjugate axis, length of the latter septum eccentricity, and the coordinates of the foci of the hyperbola x square by 16 minus y square by 25 equals to 1. ఓకే ఇక్కడ ఏం చేయాలి? ద ఈక్వేషన్ ఆఫ్ దట్ హైపర్బోలా x square by 16 y square by 25 equals to 1. Comparing with x square by a square minus y square by b square equals to 1, we have a square equals 16 and b square equals 25. That implies a equals to 4 and b equals to 5. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందని చెప్పండి, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a, 2 into 4 8. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ 2b, పైనది కాంజుగేట్ యాక్సిస్ అంటే తెలుసుగా ఇవి. ఓకే కాంజుగేట్ యాక్సిస్, సారీ ఇవి కాదు, వై యాక్సిస్ తీసుకోవాలంతే. ఓకేనా, వై యాక్సిస్ తీసుకొని చాలా, వై యాక్సిస్ పైన ఎట్లా ఉంటుంది, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఏముంది చెప్పండి, 2 into 5, బి వాల్యూ 5 కాబట్టి బి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది బి వాల్యూ కాబట్టి 5 + 5 10 అవుతుంది. ఓకేనా, లెంత్ ఆఫ్ ద లాటర్ సిస్టమ్ 2b square by, చూడండి ఇక్కడ 2b square by a, b square అంటే 25, బి వాల్యూ 5 కాబట్టి 25 అవుతుంది. 2 into 25 4, 50/4 అంటే 25/2. ఓకే, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ E ఈజ్ గివెన్ బై b square equals to a square into e square minus 1, or e square equals to 1 plus b square by a square. దాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే E ఈక్వల్స్ టు ఏమొస్తుంది, √41/4. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఫోసి ఈక్వల్స్ ఏంటి, ఏసీ ఈక్వల్స్ టు +or - AE, 0, +or - AE, 0 అంటే చెప్పండి. ఈ వాల్యూ ఏంటి, ఏ అంటే 4, చూడండి ఏ అంటే 4, ఈ వాల్యూ ఏంటి చెప్పండి, ఈ అంటే √41/4, 4 into √41/4, 0 అంటే 4 క్యాన్సల్, మిగిలింది ఏంటి √41, 0 అంటే ఏసీ కోసం ఏమవుతుంది, అట్లా రాస్తారు మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, +or - ఓకే +or - ఏంటి √41, 0 ఇట్లా కూడా రాసుకోవచ్చు డైరెక్ట్, అంత పెద్ద రాయాల్సిన అవసరం లేదు. ఓకే ఇది నెక్స్ట్, ఫైండ్ ద సెంటర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద యాక్సెస్, ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సెస్ అండ్ వర్టిసెస్ ఆఫ్ ద హైపర్బోలా represented by the equation 9x square minus 16y square equals to 144. Okay, to write the given hyperbola in the standard form, we divide it by 144. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్లో అంటే ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ని 144తో డివైడ్ చేస్తే 9x square by 144 minus 16y square by 144 equals to 1. Then simplify చేస్తే 9 1s 9 16, సో x square by 16, 16 1s 16 9s y square by 9 equals to 1 అనేది మనకు వచ్చింది. ఓకేనా, సో హెన్స్ ఏమో చెప్పండి, a square equals to 16, a equals to 4 వస్తుంది, b square equals to 9, b equals to 3 వస్తుంది. ఓకేనా, రైట్. ద సెంటర్ ఈజ్ 0, 0, సెంటర్ అనేది 0, 0, x square by a square minus y square by b square అటువంటి వాటికి సెంటర్ అనేది 0, 0 ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏంటి, 2a ఈక్వల్స్ టు 2 into 4, ఏ వాల్యూ 4 కాబట్టి 2 into 4 8 అవుతుంది, బి వాల్యూ 3 కాబట్టి ఏమవుతుంది చెప్పండి, 2b into 3 అంటే 6, 2 into 3 6. నెక్స్ట్ ఏంటి, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్ అంటే x యాక్సిస్ కాబట్టి y = 0, ద ఈక్వేషన్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ y యాక్సిస్ కాబట్టి x = 0. నెక్స్ట్ వర్టిసెస్ ఆర్ గివెన్ +or - a, 0 అంటే ఏమవుతుంది, +or - 4, 0 అంటే 4, 0 - 4, అలా ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా అవసరం లేదు, కానీ ఇది ఓకే ఇక్కడ సరిపోతుంది. ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ గివెన్ బై e square equals to 1 plus b square by
1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. బీ వాల్యూ తెలుసు కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ తెలుసు కాబట్టి ఈ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 9/16 అంటే ఏమొస్తుంది 25/16. ఈ ఈక్వల్స్ ఏమొస్తుంది చెప్పండి 5/4. ఓకే. 4c ఈక్వల్స్ ఏంటి చెప్పాలి ఇంతకుముందు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. ఏ అంటే ఏంటి 4. ఏ అంటే ఏంటి 4. ఏ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4. ఈ అంటే 5/4. 4 క్యాన్సల్. రిమైనింగ్ ఏమి మిగులుతుంది 5,0. అంటే ఇట్లా రాయకపోయినా అంత పెద్ద ఎసెన్షియల్ కాదు, ఇది అయితే కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ ఆర్ గివెన్ బై x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. దట్ ఇంప్లాయిస్ x ఈక్వల్స్ టు ఏ బై అంటే ప్లస్ ఆర్ మైనస్ 4. ఏ బై అంటే ఏమవుతుంది చెప్పండి 5/4. డినామినేటర్లో 5/4 రాస్తే పైకి వెళ్తే ఏమవుతుంది 4/5 అవుతుంది. ఓకేనా. 4 4 16, 16/5 అవుతుంది. ఓకే. లెంత్ ఆఫ్ లాటస్ ఇట్టం 2b² బై ఏ అంటే 2 ఇంటూ b² అంటే 3²/4 అంటే 9/4 అవుతుంది. అదొక ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫైండ్ ద సెంటర్ అండ్ లెంత్ అని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఏమి ఇచ్చిండు 4x² మైనస్ 9y² ఈక్వల్స్ 36 ఇచ్చిండు. దాన్ని 36తో డివైడ్ చేస్తే ఈక్వల్స్ 1 ఉండాలి కాబట్టి 36తో డివైడ్ చేస్తే ఏమవుతుంది x²/9 మైనస్ y²/4 ఈక్వల్స్ 1 వచ్చేసింది. దీన్ని దేంతో కంపేర్ చేస్తుందని చెప్పండి x²/a² మైనస్ y²/b² ఈక్వల్స్ 1తో కంపేర్ చేస్తే a² ఈక్వల్స్ 9, b² ఈక్వల్స్ 4. దట్ ఇంప్లాయిస్ ఏమవుతుంది చెప్పండి a ఈక్వల్స్ 3 అండ్ b ఈక్వల్స్ 2. నెక్స్ట్ సెంటర్ ఈజ్ ద ఆరిజిన్. సెంటర్ అని ఎప్పటికీ ఏమని చెప్పాను మీకు 0,0 మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి. వాట్ ఈస్ ఆర్ గివెన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ a,0 అంటే ప్లస్ ఆర్ మైనస్ 3,0. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ 2a 2 into 3 6. లెంత్ ఆఫ్ ద కాంజుగేట్ యాక్సిస్ 2b and 2 to the 4. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకు √3/13 వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్. ఓకే. జస్ట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వద్దాం. ఇంకా ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ పైన ప్రాబ్లం ఎట్లా అలా చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి చూద్దాం, ఇది డిఫరెంట్ కొంచెం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా హూస్ vertices are plus r minus 2,0 and 4c plus r minus 3,0. ఓకే. చూడండి ఇక్కడ ఏముంది, మనం ఏది తీసుకున్నా స్టాండర్డ్ ఈక్వేషన్ పైన తీసుకోవాలి. ఓకేనా. సో వర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 2,0 ఇచ్చాడు. దాన్ని ఏమనుకోవచ్చు ప్లస్ ఆర్ మైనస్ a,0 అంటే ఏముంది ఇక్కడ a ఈక్వల్స్ టు 2 వచ్చేసింది మనకు. నెక్స్ట్ 4c ఇచ్చాడు. 4c ప్లస్ ఆర్ మైనస్ a,0 ఇచ్చింది ఏంటి ప్లస్ ఆర్ మైనస్ 3,0. a ఈక్వల్స్ ఏంటన్నట్టు ఇక్కడ చెప్పండి ఏ వాల్యూ తెలుసు కదా, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సరే అట్లనే ఉండాలి. ఓకే. మనకి ఏంటంటే ఇంతకుముందు తెలుసుగా మీకు ఏంటి ఎసెంట్రిసిటీ e² ఈక్వల్స్ టు ఏంటి 1 ప్లస్ a²/b² ఉంటుండే. దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే b² ఈక్వల్స్ టు a² ఇంటూ e² మైనస్ 1 వస్తుంది. ఓకేనా. b² ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి a² e² మైనస్ e² అవుతుంది. ఓకేనా. మైనస్ a². దట్ ఈక్వల్స్ టు a² e² అంటే a² మైనస్ a². a అంటే 3, a అంటే 2. సో 3² మైనస్ 2² అంటే 9 మైనస్ 4 ఈక్వల్స్ టు 5 వచ్చింది. b² వాల్యూ 5 వచ్చింది. అంటే b వాల్యూ ఏంటి √5. అంటే ఇప్పుడు ఏమవుతుంది x²/a². x²/a² మైనస్ y²/b² ఈక్వల్స్ టు 1 అనుకుంటే a² అంటే 2 to the 4. సారీ 2² అంటే 4, √4² అంటే 5. So remaining required equation is x²/4 minus y²/5 equals to 1. ఇది required equation. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. Find the equation of the hyperbola if vertices plus or minus 7,0 and e 4/3. సేమ్ ఇప్పటిలాగానే ఏంటి చెప్పండి x² required equation is x²/a² minus y²/b² equals to 1. So given vertices plus or minus a,0 equals to plus or minus 7,0, that equals to a equals to 7, and already given e value 4/3. So we know that b² equals to a² into e² minus 1. So we can substitute the a value and the e value. b² equals to a² and 7 square means 49. e² means 4² / 3². 4² / 6² means 16/9. So LCM is 9. 16 minus 9/9 that equals to 49 into 7/9 that equals to 343/9.
it is b square value. So that implies x square by 49 minus y square by 343 by 9 that is equals to 1. That implies ఈ 9 పైకి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది x square by 49 minus 9y square by 340 that equals to 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 7x square minus 9y square equals to 343 అనేది మనకు రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనా, ఇటువంటి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా whose focus is at 3, 0. The directrix is 4x minus 3y minus 3 equals 0 and the eccentricity is 5/4. ఆల్రెడీ ఇది ఎలిప్స్లో చేసాం. ఏం చేసాం చెప్పండి, ఇక్కడ నాకేంటి SP by PM ఈక్వల్స్ E కదా. SP ఈక్వల్స్ టు ఏంటి, SP ఈక్వల్స్ టు EPM, E ఇంటూ PM అంటే SP స్క్వేర్ ఈక్వల్స్ టు E ఇంటూ PM స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 3 అంటే ఏమని చెప్పండి, ఇక్కడ మనకు XY అనేది కామన్ ఇచ్చింది ఏంటి 3, 0 కదా. అంటే ఏంటి x minus 3 whole square plus y minus 0 whole square distance between the 2 points equals to E square. అంటే ఈ స్క్వేర్ వాల్యూ ఇచ్చిన ఆల్రెడీ. ఈ స్క్వేర్ ఎంత ఇచ్చింది చెప్పండి 5/4. ఈ వాల్యూ ఇచ్చారు 5/4. మన ఈ స్క్వేర్ అంటే 25/16 అండ్ లైన్ ఈజ్ 4x minus 3y minus 3 whole square by 16 a square మీన్స్ ఇది కోషంట్ ఆఫ్ x whole square ప్లస్ కోషంట్ ఆఫ్ y whole square అంటే 4 square అంటే 16, 3 square అంటే 9 ఏమవుతుంది 25. ఈ 25 క్యాన్సల్. సో మీన్ 1/16 బై క్రాస్ మల్టిప్లికేషన్ 16 into x minus 3 whole square plus y square equals to 4x minus 3y minus 3 whole square. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఏంటంటే 7y square plus 24xy minus 72x plus minus 18y plus 135 అనేది మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా విత్ సెంటర్ ఎట్ ద ఆరిజిన్ y axis as the conjugate axis and it is of the length 8 and passing through the point 6, 4. ఏమని చెప్పండి ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్. యాక్సిస్ ఇస్ ద కాంజుగేట్ యాక్సిస్ అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అర్థంది కదా. The required equation of the hyperbola is of the form x square by a square minus y square by b square equals to 1. The given length conjugate axis 8 equals to conjugate axis అంటే 2b equals to 8 that equals to b equals to 4. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమని చెప్పండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు పాసింగ్ త్రూ ద పాయింట్. ఓకేనా, పాసింగ్ త్రూ ద పాయింట్ 6, 4 ఇది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 స్క్వేర్ ఇక్కడ 6 స్క్వేర్ ఇక్కడ 4 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 6 స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ 1 అంటే 36 బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ ఎంత చెప్పండి 4 స్క్వేర్ అయితే 1 అక్కడ అంతేనా. -1 ఈ -1 అటు వెళ్ళిపోతే +1 అవుతుంది. ఆల్రెడీ 1 ఉంది +1 అంటే 2 అవుతుంది. అంటే 36 బై a స్క్వేర్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 1. ఈ 1 అటు పోతే ఏమవుతుంది +1 అవుతుంది. ఆల్రెడీ 1 ఉంది ఇంకో +1 అంటే 2 అవుతుంది. ఆ 2 ఇక్కడ నుంచి చూడండి 36 బై a స్క్వేర్ ఈక్వల్స్ 2 దట్ ఇంప్లాయిస్ a స్క్వేర్ బై 36 a స్క్వేర్ ఈక్వల్స్ 36 by 2 that implies that equals to 18. Hence the required equation of the hyperbola x square by 18 a square value 18 minus y square by b square, so 4 square అంటే 16. This is the required equation. సో నేను మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ కింద ఉన్నాయి చూడండి. మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తేనే వస్తాయి, వట్టిగా చూస్తే రాదు. వీడియో మళ్ళీ చూసుకుంటూ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసుకుంటూ ఆన్సర్స్ కూడా ఇచ్చాను నేను మీకు. ఓకేనా, ఇవి ఆన్సర్స్ ఇవి. ఓకేనా, ఇవి ఆన్సర్స్. ఓకేనా, ఇవి ఆన్సర్స్, అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇవి చూసుకుంటూ చేయండి. రాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, దిస్ ఈజ్ ద హైపర్బోలా. ఓకేనా, రైట్.